హాయ్ అండి అందరికీ. 175 గ్రాముల చింతపండు, గిద్దన్నర కల్లుప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఒక గరిట మెంతులు, 2 గరిటెలు ఆవాలు వేయించుకోవాలి. 300 గ్రాముల నూనె వేసుకుని ఉసిరికాయలు వేయించుకోవాలి. ఇందులో ఆరిపోయిన తర్వాత వేసుకోవాలి అన్నీ కూడాను. ఇప్పుడు అదే నూనెలో పోపు పెట్టుకోవాలి. దినుసులు కొంచెం ఎక్కువగానే పడతాయి. ఎండుమిర్చి ముందుగానే వేసుకోవాలి. వెల్లుల్లి ఒక 6, పోపులో ఒక 2, కరివేపాకు ఆరిన తర్వాత పోసుకోవాలండి. పసుపు 1 స్పూను. ఖాళీగా ఉంది కదండి బండి, అందుకని పచ్చడి అందులో వేసేసుకుని కలుపుకుంటున్నాను. రెడీ అండి.